ఎవ్రీవన్, చూడండి ఎలా రెడీ అయ్యి మాకంటే ముందే బయటికి వెళ్ళి నిల్చుందో. ఎంచక్క షూస్ వేసుకొని, గౌన్ వేసుకొని, బుల్లి జడేసుకొని ఎంత క్యూట్గా నిల్చుందో చూడండి. ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం సండే అని చెప్పేసి రెడీ అయింది. అదే ఇంతకుముందు వ్లాగ్లో పెట్టాను, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి ఒకసారి ఆ వ్లాగ్ చూడకపోతే. ఇంకా కిందికి వచ్చేసాము. కొత్త డ్రెస్సులు వేసుకుంటే ఆమెకి ఎక్కడికో వెళ్తున్నామని ముందే అర్థమైపోతుంది. కార్ తీస్తున్నాడని చెప్పేసి వాళ్ళ నాన్నని కార్ అని పిలుస్తుంది. ఎక్కడ నన్ను వదిలిపెట్టేసి మా నాన్న ఎగిరిపోతాడో అని అనుకుంటుందో ఏమో. అసలు డోర్ తీసే వరకు కూడా ఆగట్లేదు. అక్కడ తాతయ్యకి కూడా లోపల కింద ఉన్న తాతయ్యకి హాయ్ కూడా చెప్పేసింది. అందరినీ పలకరిస్తుంది, పెద్ద మనిషి కదా. ఇంకా కార్లో వెళ్తుంటే చూడండి, పడుకోవడం కాదు కదా, అల్లరైతే అస్సలు ఆపదు. అందరికీ హాయ్ చెప్పేస్తుంది చూడండి. ముందు సైడ్ తిరిగి కూర్చుందంట. ఆమె వెనకాల ఉన్న రోడ్డు కనిపించట్లేదంట. పెద్ద మనిషి కదా, అన్నీ చూడాలి. చూడండి ఎలా తిరిగి మరీ చూస్తుంది. ఇంకా కాసేపు ఇలా కూర్చుండబెట్టుకొని లాగానే ఆగుతలేవు. ఎట్లా అరుస్తున్నావు? బాబా బాబా ఈటింగ్ జానీ ఏంటి జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ బేబీ ఐరా బేబీ ఎక్కడుంది? ఐరా తల్లి ఎవరు మరి? ఐరా కృష్ణుడు ఎవరు? ఐరా బయట కొయ్యే వాళ్ళని కూడా పిలుస్తాను. హాయ్ చెప్పు. చిట్టి మమ్మీ గున్ని కన్నీ. నువ్వేం తిన్నావు ఐరా ఇందాక? ఏం తిన్నావు? బిర్యానీ. షూ వేసుకున్నావా? వెరీ గుడ్. నీ షూస్ ఇక నేను అంటున్నా చూడు, తగ్గేదేలే అను వీడియో తీస్తున్నాను బాయ్ చెప్తున్నా. అయినా తగ్గేదే లేదంట్రా. ఇగో ఇట్లాను అమ్మని ఎందుకు ఇచ్చినావు? నాన్నకిచ్చి నువ్వెందుకు ఏడుస్తున్నావు? కాయింది ఆయ చేసినావు. ఊకో నన్ను ఎందుకు ఇచ్చినావు? అమ్మని ఎందుకు ఎందుకు ఇచ్చినావు? అమ్మా ఎందుకు ఇచ్చినావు నన్ను? అమ్మని ఎందుకు ఇచ్చినావు చెప్పు. చూసారా మా ఐరా తల్లి అల్లరి. 40 minutes నాన్ స్టాప్గా 1 second కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎలా మాట్లాడేసిందో. అన్ని మాటలు వస్తున్నాయి, నడుకొస్తుంది, ఆగట్లేదు. అమ్మనే కొట్టేస్తుంది చూసారా. ఇంకా నేను ఏడుస్తున్నా అని చెప్పేసి దొంగ ఏడుపులు తాను ఏడుస్తుంది రివర్స్లో. ఇంకా మేమైతే డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము, లులు మాల్కి. జస్ట్ చూద్దాము, చాలామంది యూట్యూబ్లో పెడుతున్నారు కదా, ఏంటి ఆ స్పెషాలిటీ ఏముంటుంది? అన్ని మాల్స్ ఒకటే అనిపిస్తుందండి నాకైతే. మాల్స్ తిరిగి ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఆ మాల్లో ఏముంటుంది, 5 floors ఉంటాయి, అన్నీ అవే షాపింగ్స్ ఉంటాయి.
కిందికి పైకి తిరగడము ఇంతే ఉంటుంది కదా మాల్ అంటే. తినడం ఏదో ఒకటి తినడము, ఆ కుకీస్ ఐస్ క్రీమ్స్ లేకపోతే బ్రెడ్ చాక్లెటో ఇలాంటివి తినడము తిరగడము ఇంతే ఉంటుంది మాల్ అంటే. ఏ మాల్ అయినా అంతే, నాకేం పెద్దగా తేడా కూడా అనిపించలేదు లులు మాల్లో. ఏమైనా కొని తిరిగితే కదా తెలిసేది తేడా. ఈమె ఎక్కడ తిరగనిచ్చిందండి, అమ్మమ్మమ్మో ఇంకా తల కొట్టుకొని ఇద్దరేమో. ఇంకొకసారి బుద్ధి ఉంటే మా ఐరా తల్లిని తీసుకొని ఏ షాపింగ్ కాదు కదా కనీసం డీమార్ట్కి కూడా వెళ్ళొద్దని ఫిక్స్ అయిపోయాం ఇద్దరము. ఎత్తుకున్నా కూడా ఉండలేదు. సరే పేరెంట్స్ ఇలా పట్టుకొని నడిస్తే మంచిగా పిల్లలు అన్నిటినీ చూసుకుంటూ పేరెంట్స్ని వదలకుండా నడుస్తారు కదా. ఈమె అలా కాదు, మమ్మల్ని ఇద్దరిని వదిలేసి ఎలా ఉరుకుతుందో మాలో మీరే చూడండి. ఈ ఎస్కలేటర్ చూసి ఎలా భయపడుతుందంటే ఏంటో కొత్తగా ఉంది అని భయపడింది, ఎక్కలేదు. మళ్ళీ నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేసింది. మాలంతా మా అయ్యేదైనట్టు ఫోజ్ ఇస్తుంది చూడండి మా ఐర తల్లి. అమ్మో, నీలాంటి పిల్లలు లక్షల మంది ఉంటారే మాల్లో, నువ్వు ఒక్కదానివే కాదు. అయినా కూడా పక్క లైన్లో నేను ఏదైనా షాపింగ్ చేస్తూ ఉంటే ఈమె వాయిస్ అక్కడికి వినబడి నేను ఉరికి రావాల్సి వస్తుంది. అంత గట్టి గట్టిగా అరుస్తుంది, కేకలు పెట్టేస్తుంది. నేను ఒకవేళ కొడితే నన్ను తిరిగి చెంప పైన వేసేస్తుంది. అంత కోపం వస్తుంది తనకి, ఎందుకో ఏమో మరి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే ఆ జ్యువెలరీ కనిపించింది, ఆక్సిడైజల్ జ్యువెలరీ, అన్ని రోల్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ ఏమేమో ఉన్నాయి. కాస్ట్ ఎక్కువ ఉంది. ఈ మధ్యన అవి ఏం కొనట్లేదు కదా, అస్సలు కొనుక్కోలేదేమో. చూసి అయితే టైం వేస్ట్ చేశాను. ఇంకా పక్కన ఒక వాచ్మెన్ అంకుల్ హాయ్ చెప్తే ఆయన్ని కూడా పలకరించేసింది. ఈ బొమ్మలు అయితే చాలా నచ్చాయి. కిడ్స్కి సపరేట్ రూమ్ ఉన్నప్పుడు అయితే ఇవి పెట్టుకోవాలండి, అంత బాగా నచ్చాయి. ఇదొకటి తీసుకున్నాను విజిల్. ఈ హౌస్ గల్లగురి కోసము మనీ సేవింగ్ కోసము అని తీసుకుందామంటే అది చాలా ఎక్కువ కాస్ట్ ఉంది, 300 రూపీస్ ఉంది. ఆల్రెడీ ఐరా తల్లికి మట్టిది తీసుకొచ్చాము కదా, ఎవ్రీ ఇయర్ పగల కొడితేనే బాగుంటుంది ఆ ఫీలింగ్ అని చెప్పేసి ఇంకా తీసేసుకోలేదు. ఇంకా చూడండి అవి 2 పట్టేసుకుంది. బొంగరం ఒకటి, కీ చైన్ ఒకటి తీసుకున్నాను అంతే. ఇంకా కీ చైన్ తీసుకుందాం అనుకున్నాను, 200 రూపీస్ ఉందండి. ఇంకా అక్కడే వదిలేసి వచ్చేసాను. హైపర్ మార్కెట్ అంట, అస్సలు డీమార్ట్ కంటే ఎక్కువ రష్ ఉందండి. ఈ మాల్లో వచ్చి సరుకులు ఎందుకు కొనుక్కుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇంత రష్లో అంత హడావిల్లో వాళ్ళకి ఏం దొరుకుతాయి. మంచిగా డీమార్ట్ కూడా తక్కువ కాస్ట్లోనే ఉంటాయి కదా. హైపర్ మార్కెట్ అని పెట్టారు, మరి అందులోకి అయితే మేము ఏం వెళ్ళలేదు ఎందుకంటే మాకు 40 మినిట్స్. అంతకుముందు రోజే మేము ఆల్రెడీ సరుకులు తీసేసుకున్నాము, ఇంకెందుకు వెళ్ళి టైం వేస్ట్. ఏమో చూడండి అస్సలు ఆగట్లేదు. ఆ జనాలు నిన్ను తోసుకెళ్ళిపోతారే ఐరా అన్నా కూడా అసలు వినట్లేదు. ఇంకా మా కలసట వచ్చి కూర్చున్నాము, మన చేయి పట్టుకున్నా కూర్చోవట్లేదు. ఇంకా మా ఆయన్ని ఏ నాని నాని అంటూ పిలిచేస్తుంది. పక్కన వెళ్ళే అన్నలు అక్కలందరినీ హాయ్ అని చెప్పి వాళ్ళ దారికి అడ్డం వెళ్తుందండి. ఇంకెలా ఆపొస్తుంది. ఎక్కడైనా ఫుడ్ తిందామన్నా కష్టమే, ఫుడ్ తిననివ్వట్లేదు, లాగేసుకుంటుంది, అన్నీ నాకు కావాలని అంటుంది. చాలా అల్లరి చేస్తుంది, అసలు చెప్తే వినట్లేదు. నేను చాలామంది పిల్లల్ని ఈ మాల్లో చూశాను కానీ ఏ పిల్లల్ని ఈ పిల్లలాగా అల్లరి చేసే వాళ్ళని చూడలే. అమ్మ నాన్న తోకెంబడి అగో చూడండి వాళ్ళు పట్టుకొని వెళ్తే మంచిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈమె పెద్ద తోపు క్యాండిడేట్ కదా, అగో చూడండి. మేము వెళ్ళిపోతున్నామని అంటే మమ్మల్ని చూస్తుంది, పోండి అన్నట్టే చేస్తుంది, రావట్లేదు. భయం అనేది లేకుండా తయారైపోయింది. ఎవరైనా జనాల్లోకి వెళ్ళినప్పుడు భయపడతారు కదా, ఆ భయం అనేది లేదు మా ఐరా తల్లికి. ఏంటో ఏమో. ఇంకా కింద సెక్షన్ పెట్టారు కదా, ఇంకా మన కిచెన్ బౌల్స్, ఆ బౌల్స్ సెక్షన్ వెళ్ళేటప్పుడు అని చెప్పేసి ఒక లుక్ అయితే వేసి వచ్చాను. అన్నీ నచ్చాయి, ఆఫర్లో ఒకటి ఉంది అందుకే అది సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని వచ్చాను. నేను లిప్ బామ్ తీసుకుందామని చెప్పి ఇక్కడ నైకాకి వచ్చాను. ఇంకా చూసేయండి ఆ మల్లరి, వాళ్ళందరూ చూసి వాళ్ళు ఆడుకున్నారు ఐరా తల్లితో కాసేపు. ఇంకా సండే అనుకుంటా చాలా రష్ ఉండే, అసలు ఎక్కడ కూడా జనాలు, ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. మా ఐరా తల్లి బిజీలో మా ఐరా తల్లి ఉంది, నేను వీడియోస్ షూట్ చేస్తూ నా బిజీలో నేనున్నాను. మా ఆయన అయితే ఇంకా మా ఐరా తల్లిని చూసుకోలేక చాలా కష్టపడ్డాడు. ఇంకా లాస్ట్ కాలం చూడండి కొట్టేయడం చెప్పేసి కింద దింపట్లేదని ఎంత ఏడుస్తుందో. మా ఆయన చేతులు ఎత్తేసి మరీ చెప్పు. నెక్స్ట్ వీడియోలో ఏమేమి చేసుకున్నానో చెప్తాను.